నా పేరు రమాదేవి అండి. మాది ఇక్కడ 5 కిలోమీటర్స్ రాజపల్లి. మాది రాజపల్లి నుంచి వచ్చాము. మాకేంటంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండేయండి. ప్రాబ్లమ్స్ ఉంటే ఎన్నో తిరిగినాము, ఎన్నో టెంపుల్స్ తిరిగినాము, అయ్యగారులను కలిసినాము, పూజలు చేపించినాము. అయినా కూడా మాకు కొంచెం కూడా రిలాక్సేషన్ కాలేదు. ఇయర్లీ వన్స్ మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని కలిసిన తర్వాత అయ్యగారు ఒక సొల్యూషన్ చెప్పినారు. ఆ పూజ చేపించినాము. పూజ చేపించిన తర్వాత ఇప్పుడు చనిపోవడం ఆగిపోయిందండి. మై 5 ఫ్యామిలీస్ ఉంటాయి ఊర్లో. ఇంకా ఎంత అంటే ఒక 10 మెంబర్స్ చనిపోయినరండి. ఇంకా వీళ్ళు పూజ చేసిన తర్వాత ఇప్పుడు చనిపోవడం ఆగిపోయింది. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. నారాయణ బలి చేపించాము, అయ్యగారు వాళ్ళు చేశారు. ఇంకా ఇప్పుడు మేము చాలా బాగున్నామండి. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయండి. నమ్మకంతో రండి, చేపించుకోండి. తప్పకుండా మీ ప్రశ్నకు జవాబు అయితే దొరుకుతుందండి. ఇక్కడ ఖచ్చితంగా రండి. అమ్మవారు కూడా చాలా మంచి అమ్మవారు. మీరు వచ్చి కలవండి. ఇక్కడ నిశాంత్ శర్మ గారు ఇక్కడ ఈ ఆలయాన్ని కొంచెం అభివృద్ధి చేయాలి అని తను బాగా ఆలోచిస్తున్నారు. మనలాంటి వాళ్ళు దాతలు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే ఈ టెంపుల్ని మనము పెద్దగా చేసుకొని మంచిగా హ్యాపీగా మన అమ్మవారికి పూజలు అందించవచ్చండి. మనము చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడికి వచ్చి మీరు డొనేట్ చేయొచ్చు. నమస్తే అండి, నా పేరు సమత. మాది ఇక్కడ నర్సంపేట దగ్గరలో రాజపల్లె. మేము ఇక్కడికి వచ్చే అయ్యగారి పరిచయం ఉండి మాకు ఒక 10 ఇయర్స్ అవుతుంది. అయ్యగారి ద్వారా మేము చాలా మంచిగా ఉన్నాము. వాళ్ళ ఆశీర్వాదం వల్ల చాలా బాగున్నాము. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోండి. మేము వచ్చి చేసుకుంటున్నాము ప్రతిసారి. చాలా బాగా అనిపిస్తుంది. మీరు నమ్మకంతోనే రండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి, నమ్మకంగా ఉండండి, మీ కోరిక కోరుకోండి. తప్పకుండా అమ్మవారు మీ కోరిక నెరవేరుస్తుంది. గురువుగారి ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరూ చాలా నమ్మకంతో వస్తున్నారు. అందరూ చాలా బాగుంది అంటున్నారు. మీరు కూడా నమ్మకంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఎవరైనా వచ్చి ఇక్కడ వరంగల్ జిల్లా నిశాంత్ శర్మ అయ్య గారు, నర్సంపేట, శాంతినగర్ అడ్రస్ ఎవరైనా వాళ్ళు చెప్తారో, ఆటో వాళ్ళని అడిగినా చెప్తారో, వచ్చి దర్శనం చేసుకోండి. మాది హన్మకొండ దగ్గర భీమారం. మేము ఫస్ట్ ఇప్పుడే వచ్చినాం, యూట్యూబ్లో చూసి వచ్చినాం. ఇప్పుడే కాబట్టి ఇక మనం ఏం చెప్పలేము. వత్తండి ఆ అమ్మ మహిమ అనేది ఏంటిదో మనకు కొంచెం కనిపిస్తే ఇంకా కూడా వచ్చటానికి అవకాశం అనేది మనకు ఉంటుంది. మంచిగా అనిపించింది. మన చేతులతో మనం చేయటం, మనల్ని చేపించడం అయ్యగారు గొప్పతనం.